శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ నెలలో ఒక అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడడం జరిగింది. దాంట్లో నెంబర్ 1 ఏంటంటే లాభస్థానంలో కుజగ్రహం, దాంతోపాటు కేతుగ్రహం. ఈ రెండు కూడా మన తులారాశి వారికి ధనస్థానానికి అధిపతులుగా ఉంటారు. అందువలన మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో కానీ, మీ యొక్క వాక్చాతుర్యం వల్ల అయితేనే, సహజంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల అయితేనే ఆర్థిక పరంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. భూములు, స్థిరాస్తులు, అన్నదమ్ములు, భూములు, స్థిరాస్తులు, చిన్ననాటి స్నేహితులు, అన్నదమ్ముల సహకారంతో మీ యొక్క విజయానికి వారి సహకారం లభిస్తుంది. విజయం అంటే మీరు ఒక సినిమా తీసినా, ఒక ఎలక్షన్లో పోటీ చేసినా, ఏదైనా ఒక వివాహం తలపెట్టినా, సో ఏది తలపెట్టండి దానికి తగినటువంటి అంగబలం, అర్ధబలం మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక గ్రహం ఒక స్థానంలో ఉంది, లాభస్థానంలో కుజుడే ఉన్నాడు. కుజుడు వరకు తన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక గ్రహం, మిత్రగ్రహం కేతువు కలటం వల్ల ఈ రెండు ఏమవుతాయంటే, ఒక గ్రహం 10 పాయింట్లు, ఇంకొక గ్రహం 10 పాయింట్లు ఇద్దాం అనుకుంటే రెండు కలిపి 100 పాయింట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇదే రెండు మిత్రగ్రహాలు ఒక మిత్రస్థానంలో ఏర్పడటం వల్ల కంప్లీట్గా తులారాశి వారికి రాబోయే సుమారు 50 రోజుల పాటు ఉండే ఈ కాంబినేషను చాలా వరకు ప్రభుత్వ ధనం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పదవి మీకు వరిస్తుంది. ఏదో ఒక విజయం మాత్రం ఈ సమయంలో మీకు లభిస్తుంది. ఒకవేళ మీకు కాకపోయినా మీ యొక్క జీవిత భాగస్వామికి, అంటే సప్తమ స్థానం కుజుడుది కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి, భర్త లేదా భార్య, లేదా మీరు ఎవరితో కలిసి వ్యవహారం చేస్తున్నారో, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారో, వ్యాపారం చేస్తున్నారో వారికి ఇటువంటి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద దీన్ని ఎంత చెప్పుకున్నా తరగని విధంగా మీకు సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే ఈ ఫలితం అంటే ఈ యొక్క గ్రహస్థితి మీకు ఇంకా బాగా ఫలించాలి అంటే కుజగ్రహ అనుగ్రహం కోసం అటు సుబ్రహ్మణ్య స్వామి వారిని కానీ, అలాగే హనుమాన్ని కానీ, విఘ్నేశ్వరుడు కానీ ప్రార్థించుకుంటే ఇంకా అనేక రెట్ల ఫలితం మీరు పొందుతారు. అంటే ఏదైనా మనకి ఇచ్చే స్థానంలోకి ఒక గ్రహం ఇచ్చినప్పుడు, అంటే లాభస్థానంలోకో భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిదేవతని ఆరాధించడం వల్ల కంపల్సరిగా మనకి దాని యొక్క ఫలితం మనకి అందడం జరుగుతూ ఉంటుంది. వచ్చింది కదా అదే ఇస్తుంది అంటే రాదు. ఏదో ప్రయత్నం చేయాలి, ఏదో ప్రసన్నం చేసుకోవాలి, ఏదో ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఆ ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు ప్రయత్నం వల్ల అటు గృహం అన్నా ఏర్పడవచ్చు, పెళ్ళన్నా జరగచ్చు, పోగొట్టుకున్న డబ్బన్నా రావచ్చు. ఇక శుక్రుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇది కొన్ని అనూహ్య సంఘటనలకి కారణం అవుతూ ఉంటుంది. శుభగ్రహం కాబట్టి మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఒక విధమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ అష్టమ స్థానం అయినటువంటి శుక్రుడు ఉన్న స్థానాన్ని శని భగవానుడు విజయస్థానం నుంచి వీక్షిస్తున్నాడు. మరి ఈ కారణం వల్ల మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు మాంగళ్య స్థానం కావటం వల్ల వివాహం జరుగుతుంది. దూరం అయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. మరి మగవారికైతే కంపల్సరిగా దూరమైనటువంటి వివాహ బంధం కానీ, ప్రేమ బంధం కానీ, దూరమైనటువంటి మీ బంధువులు తిరిగి మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ కుమార్తె కానీ, కోడలు కానీ, సిస్టర్ కానీ ఎవరైనా సరే దూరమైనటువంటి మీ యొక్క రక్త సంబంధీకులు తిరిగి మళ్ళా కలుసుకొని మళ్ళీ పూర్వవైభవం రావడానికి కూడా ఈ శుక్రుడు మీకు కారణం అవుతుంది. ఇది అనుకోకుండా జరుగుతూ ఉంటుంది. సడన్గా మీకు సర్ప్రైజ్ లాగా జరుగుతూ ఉంటుంది. మీకు ఇది శుభంగానే ఉండే అవకాశం ఉంటుంది.
అలాగే కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అంటే ముఖ్యంగా డయాబెటిక్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కంటి సంబంధించిన సమస్యలతో ఉన్న వాళ్ళకి ఈ సమయంలో సడన్గా వారికి ఏదైనా వైద్యం లాంటిది కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తగు విధంగా ముందుగానే ప్రిపేర్ అవుతే అది మీకు హ్యాపీగానే జరగడం అవుతుంది. ఇక దాని తర్వాత యాస్టీజ్గా 6వ స్థానంలో శని భగవానుడు మీకు ఏదైనా విజయ అవకాశాలు 100% ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ రవి గురుగ్రహాలు మీ సంతానానికి చాలా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సంతానాన్ని ఆశించే నూతన దంపతులు ఈ సమయంలో మీ ప్రయత్నం చేయడం వల్ల సంతాన లాభం కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే యాస్టీజ్గా మీ యొక్క విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. దానికి కావాల్సినటువంటి వీసా, పాస్పోర్ట్ లాంటి ప్రయత్నాలు కూడా 100% చేసుకోవచ్చు. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క పిల్లల్ని చూడాలనే ఉద్దేశంతో కంపల్సరీగా ఒక లాంగ్ జర్నీ ఈ నెలలో మీరు చేసే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఈ జూలై 15వ తారీఖు తర్వాత దశమ స్థానంలో రవి దిగ్బలుడవటం, లాభస్థానంలో కుజుడు, ఈ రెండు కూడా ప్రభుత్వ మూలకంగా కావాల్సినటువంటి ధనం కానీ, పలుకుబడి కానీ, పదవి కానీ జూలై 15 తర్వాత లభించే అవకాశం ఉంది. అలాగే ఆ సమయంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. బట్ ఏదైనా ఈ తులారాశి వారికి ఈ స్పెక్యులేషను, జోదం, పేగాట దాన్ని పక్కన పెడితే మిగతా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మంచి మార్గంలో మీరు ప్రయత్నం చేస్తే కొత్త అవకాశాలు చాలా పుష్కలంగా ఈ నెల మీకు రావడం జరుగుతుంది. ఈ స్వస్తి. ప్రతి ఒక్కరికి కూడా ధనం అన్నది చాలా ఇంపార్టెంటు. ఆ ధనం ప్రతి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. అయితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల చాలామంది ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ధనాన్ని కూడబెట్టడానికి, అంటే ధనం సంపాదించడం అందరికీ తెలుస్తుంది, అది దాచుకోవడం, అలాగే మీ అవసరానికన్నా ఎక్కువ ధనం రావడానికి ఒక పరిష్కారం అన్నది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అది సింపుల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ధనాన్ని కూడబెట్టడంలో ఈ చీమలు చాలా ఇంపార్టెంట్ మాట. అవి ఏం చేస్తాయంటే ఎక్కడన్నా ఆహారం దొరికితే మొత్తం అంతా ఒక చోట దాచుకుంటే, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు దానికి పనిచేస్తుందని. కాబట్టి మీరు చీమలకి ఆహారం వేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఏం చెప్పారంటే తమలపాకు తీసుకొని దాని మీద ఒక నెయ్యి, అంటే తేనె వేసి చీమలు ఉన్న చోట పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్గానే పంచదార, బియ్యం పిండి కలిపి ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల, అది ఎప్పుడు చేయాలి, మనం మంగళవారం చేయవలసి ఉంటుంది. అంటే కుజుడు సంబంధించిన వారం అవటం వల్ల అది ఆ మంగళవారం రోజు ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ధనం పోగవుతుందన్నమాట. సేవింగ్స్ అవుతాయి, ఖర్చులు తగ్గుతాయి. అలాగే మీరు ఒక కొబ్బరికాయ, అంటే బాగా, అంటే మన సోమయ్యప్పకి వెళ్ళినప్పుడు ఇరుముడిలో వేసినటువంటి కొబ్బరికాయ, కురిటి కొబ్బరికాయ అంటారు. ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దానికి ఒక కన్నం పెట్టి అందులో శుభ్రమైనటువంటి తేనె, పంచదార, బెల్లంతో నింపాలన్నమాట. అంటే అయ్యప్పకైతే నెయ్యితో నింపుతారు. అలా కాకుండా ఇది స్వీట్తో నింపి దాన్ని పశ్చిమ దిక్కున, పశ్చిమం అంటే సౌత్ సైడు, అది ఎక్కడన్నా ఒక నిర్జల ప్రదేశంలో మీకు సౌత్ సైడు చక్కగా ఒక గొయ్యి తీసి మరీ లోతుగా కాకుండా అందులో కప్పెట్టవలసి ఉంటుంది అన్నమాట. దానివల్ల కూడా అది తర్వాత చీమలకి ఆహారంగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు కార్యక్రమాలు చేయటం అంటే చాలా వరకు ఇది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. శుక్రవారం రోజు, శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి, సూర్యోదయం దగ్గర నుంచి
మర్నాడు శనివారం సూర్యోదయం వరకు కూడా ఎటువంటి ధనం కూడా అంటే డబ్బులు, రూపాయలు, బంగారం ఈ వస్తువులు కూడా మీ నుంచి బయటికి వెళ్ళకూడదు. అంతా కూడా ముందు రోజే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరికి ఇవ్వాల్సినా కూడా శుక్రవారం అన్నది పేమెంట్స్ బంద్. మళ్ళీ శనివారం మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత కష్టమైనా సరే మీరు అవసరమైతే శుక్రవారం అర్జెంట్ అయితే వేరే వాడిని ఫోన్పే చేయమంటే తప్ప మీరు మాత్రం ఖర్చు పెట్టద్దు. అలాగ ఒక 8 వారాలు మీరు చేస్తే 100% మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారమై నిరంతరం మీ ఎనపెట్లో ధనం నిలబడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరిలో చాలా వరకు పాటిస్తుంటారు. అది కూడా చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే వీలైతే శుక్రవారం రోజు కనకదార స్తోత్ర పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం చదవడం, స్త్రీలని అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడపడుచులకి పిలిచి వాళ్ళకి ఈ చీర, సారే లాంటివి పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దుఃఖం కలిగేలాగా కన్నీరు పెట్టుకునే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు. సాధారణంగా ఒక కుటుంబం పతనం అవుతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ దుఃఖమే కారణం అవుతుంటుంది. ఊరకనే ఏడుస్తుంటారు. శుక్రవారం రాగానే ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికే ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో అర్థమవుతావు. దాంతో ఆ యజమానికి ఇంకా చెప్పక్కర్లేదు. సో అటువంటివి ఉంటే సాధారణంగా పరిష్కరించుకుంటే కుటుంబం అన్నది సంతోషంగా ఉంటుంది. అది మన నియమంగా ఉండడం అంటే కామన్గా ఈ శుచి, శుభ్రత అవన్నీ కామన్గా ఉంటాయి. ఈ కొద్దిపాటి రెమెడీలు మీరు పాటిస్తే తర్వాత ఇంకా బెటర్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.